హైదరాబాద్లోని ప్రధాన మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రస్తుతం రాయదుర్గం నుంచి మా ప్రతినిధి రవి లైవ్ లో ఉన్నారు. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అడిగి తెలుసుకుందాం. రవి, రాయదుర్గం దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? ట్రాఫిక్ క్లియర్ అయిందా? స్వాతి, ముఖ్యంగా సైబరాబాద్ ఏరియాలో 3 గంటలుగా ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. రాయదుర్గం నుంచి మొదలు పెట్టుకుని అటు గచ్చిబౌలి దాకా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇటు రాయదుర్గం నుంచి బయోడైవర్సిటీ సిగ్నల్ దగ్గర రైట్ తీసుకొని ఐకియా మీదుగా ఉండేటటువంటి రోడ్లన్నీ కూడా చాలా జామ్ కనిపిస్తున్నాయి. మరోవైపు అటు కొండాపూర్ నుంచి మొదలు పెట్టుకొని ఆ ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోయింది. హైటెక్ సిటీ, కొండాపూర్, నానక్రామ్గూడ, గచ్చిబౌలి, మాదాపూర్ ఈ ఏరియాలన్నీ కూడా ట్రాఫిక్ జామ్తో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఏరియా అంతా కూడా నానక్రామ్గూడ మీదుగా వచ్చేటటువంటిది, చిత్రపురి కాలనీ మీదుగా వస్తున్నటువంటి ట్రాఫిక్. ఈ ఏరియా అంతా కూడా జామ్ అయిపోయింది. ప్రస్తుతం మనం చూడొచ్చు వెహికల్స్ అన్ని కూడా బంపర్ టు బంపర్ ఉన్నాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ ఒక గంట పాటుగా ఇవన్నీ ట్రాఫిక్లో చిక్కుకున్నటువంటి వెహికల్సే. ఇవన్నీ నానక్రామ్గూడ మీదుగా వచ్చి రాయదుర్గం తర్వాత ఇక్కడ నుంచి బయోడైవర్సిటీ సిగ్నల్ వైపుగా వెళ్తాయి. అయితే ఎట్ ద సేమ్ టైం ఇటు మెహదీపట్నం, షేక్పేట్, దర్గా నుంచి వెహికల్స్ కూడా వచ్చి ఒకేసారి రాయదుర్గం మధ్య ఫ్లోటింగ్ పడడంతో ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇక రాయదుర్గం దాటిన తర్వాత వచ్చేటటువంటి ఫ్లైఓవర్ మీదుగా చాలా మంది హైటెక్ సిటీ వెళ్తుంటే నెక్స్ట్ అందరూ స్ట్రైట్ గా గచ్చిబౌలి వైపు వెళ్తూ ఉంటారు. ఆ ఏరియాలో కూడా చాలా ఎక్కువగా జామ్ కనిపిస్తుంది. ప్రధానంగా ఇంత ట్రాఫిక్ జామ్ అవడానికి కూడా కారణం పెట్రోల్ బంకులన్నీ మూతపడడంతో పెట్రోల్ బంకుల వైపు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ అన్ని ఒక్కసారిగా ఎగబడ్డారు. కొన్ని చోట్ల పెట్రోల్ బంకులు ఓపెన్ గా ఉండడంతో 3 గంటల నుంచే బారులు తీరారు. ఆ జనాలతో చాలా విపరీతంగా రద్దీగా మారిపోయింది. దాంతో పెట్రోల్ బంకులు ఉన్నటువంటి ఏరియాలను క్రాస్ చేసుకొని రావడానికి చాలా టైం పడుతూ ఉంది. సో అప్పటికే ట్రాఫిక్ ఎక్కువగా వెనక వైపుగా ఉంది. ఇక పెట్రోల్ బంకుల దగ్గర ఆగి ఉన్నటువంటి వాహనాల కారణంగా మరింత జామ్ అయిపోయింది. సాధారణంగానే ఈ రాయదుర్గం, దర్గా, గచ్చిబౌలి, నానక్రామ్గూడ ఏరియాలో సాధారణంగా 6 to 8 లేదా 9 మధ్య ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, స్లో మూమెంటం ఉంటుంది. కానీ ఈ పెట్రోల్ బంకుల మధ్య వాహనాలన్నీ నిలిచిపోయేసరికి మొత్తంగా వాహనాలు కదలలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆల్మోస్ట్ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ట్రాఫిక్ అంతా కూడా అటు ఐసిఐసిఐ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మీదుగా నానక్రామ్గూడ, ఆ నానక్రామ్గూడ మీదుగా ఇటు రాయదుర్గం వైపు వచ్చేటటువంటి వెహికల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇంకాస్త ముందుకు ఇటు రాయదుర్గం నుంచి అటు గచ్చిబౌలి వైపు వెళ్ళేటటువంటి వెహికల్స్ చూస్తే ఇటువైపు కూడా పూర్తిగా జామ్ కనిపిస్తోంది. ఆల్మోస్ట్ కదలలేనటువంటి స్థితిలో ఉన్నాయి. ఇక ఐకియా మీదుగా వెళ్ళేటటువంటి వెహికల్స్ వైపు కూడా ఒక్కసారిగా ఫ్లోటింగ్ వచ్చి పడుతూ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా అటు గచ్చిబౌలి నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ అన్ని కూడా అటువైపుగా వస్తూ ఉంటాయి. మరోవైపు ఇటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామ్గూడ మీదుగా వచ్చి హైటెక్ సిటీ వైపు వచ్చేటటువంటి వెహికల్స్ అన్ని కూడా ఐకియా మీదుగా వెళ్లాల్సి ఉంది. సో ఐకియా దగ్గర ఒక అండర్ పాస్ బ్రిడ్జ్ ఉంది. అండర్ పాస్ బ్రిడ్జ్ కూడా ఫుల్ టు జామ్ అయిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు హైటెక్ సిటీ వైపు వెళ్ళేటటువంటి దారులన్నీ కూడా ఫుల్ టు ప్యాక్ ఉన్నాయి. అటు కేబుల్ బ్రిడ్జ్ కూడా ఫుల్ టు జామ్ అయిపోవడంతో చాలా మంది వెహికల్స్ అన్ని డైవర్షన్ తీసుకొని ఇటు రాయదుర్గం మీదుగానే వస్తున్నారు. సో రాయదుర్గం కూడా దీంతో ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది. ఈ ట్రాఫిక్ అంతా అటు లగ్డీ కపుల్లో ఉన్నటువంటి పెట్రోల్ బంకుల ఎఫెక్ట్ మెహదీపట్నంపై పడింది. మెహదీపట్నంలో సాధారణంగానే ఈ ఈవినింగ్ టైంలో 5 to 8 మధ్య ఎక్కువగా జామ్ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు పెట్రోల్ బంకుల దగ్గర ఉన్నటువంటి వాహనాల కారణంగా మరింత జామ్ అయిపోయింది. మెహదీపట్నం నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ అన్ని కూడా అటు షేక్పేట్, టోలీ చౌకీ, దర్గా, రాయదుర్గం వరకు కూడా ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. ప్రధానంగా ముఖ్యంగా కొద్దిసేపటి నుంచి స్లో మూమెంటం కనిపిస్తున్న ఒక గంట క్రితం వరకు కూడా వాహనాలు కదలలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే పెట్రోల్ బంకుల వద్ద దాదాపు 4-5 గంటల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. 1 గంట 2 గంటల పాటు వెయిట్ చేసి చాలా మంది 6 o'clock టైంలో వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో దీంతో ట్రాఫిక్ ఇప్పుడిప్పుడు కాస్త తగ్గుముఖం పడుతున్నా కూడా ఆఫీసులన్నీ క్లోజ్ చేసి 6 o'clock అందరూ బయటకు వచ్చేటటువంటి టైం, అందరూ పనులు ముగించుకొని లేకపోతే ఉద్యోగాలు ముగించుకొని 6 o'clock ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళి వస్తుంటారు. కాబట్టి ఈ 7 to 8 చాలా పీక్ అవర్స్గా ఉంటుంది. ఈ టైంలోనే ట్రాఫిక్ రద్దీ కూడా ఎక్కువగా కనిపిస్తుంటుంది. సో ప్రస్తుతానికి మనకు కొంత క్లియర్ అయిపోయినట్టు రాయదుర్గం దగ్గర అనిపించినా కూడా ముందు వైపు గచ్చిబౌలి రూట్లో మాత్రం చాలా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. గచ్చిబౌలి లేకపోతే లింగంపల్లి ఏరియాల నుంచి ఎవరైనా హైటెక్ సిటీ వైపు వెళ్ళాలంటే ఖచ్చితంగా వాళ్ళు కొండాపూర్ సిగ్నల్ లేకపోతే బయోడైవర్సిటీ సిగ్నల్ దాకా రావాల్సిందే. వాళ్ళు అక్కడి నుంచి డైవర్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ఏరియాలన్నీ మనకు ఫుల్ టు ప్యాక్డ్గా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ వే అంతా కూడా రాయదుర్గం నుంచి గచ్చిబౌలి వైపు వెళ్ళేటటువంటి రోడ్డు. ఇదంతా ట్రాఫిక్ జామ్ మనకు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ వీళ్ళంతా ట్రాఫిక్లో చిక్కుకొని కూడా దాదాపు గంటన్నర టైం కనిపిస్తుంది. వీళ్ళంతా క్లియర్ అవడానికి కూడా చాలా టైం పట్టే అవకాశం ఉంది. ఒకవేళ వీళ్ళు రాయదుర్గం నుంచి గచ్చిబౌలి మీదుగా లింగంపల్లి వెళ్ళాలంటే కాస్త రూట్ క్లియర్గా ఉండి స్లో మూమెంటం ఉన్నప్పటికీ రాయదుర్గం నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్ళాలంటే మాత్రం ఆల్మోస్ట్ గంటన్నర నుంచి 2 గంటల టైం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కేవలం ఒక ఐకియా సిగ్నల్ క్రాస్ చేయడానికే అరగంట టైం పడుతూ ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది.
సాధారణంగానే ఉండేటటువంటి ట్రాఫిక్ తోడు ఈరోజు పెట్రోల్ బంకుల వద్ద నెలకొన్నటువంటి రద్దీ, పెట్రోల్ బంకుల వద్ద అడ్డంగా ఉంచినటువంటి 2 వీలర్స్ 4 వీలర్స్ కావచ్చు, వీటి ఎఫెక్ట్తోన ట్రాఫిక్ మరింత జామ్ మనకు కనిపిస్తోంది. సో ఈ సైబరాబాద్ ఏరియాలో మొత్తం అటు మాదాపూర్ నుంచి మొదలు పెట్టుకుని హైటెక్ సిటీ వరకు జామ్ కనిపిస్తుంది. కొండాపూర్, హైటెక్ సిటీ ఈ ట్రాఫిక్ అంతా కూడా అటు కూకట్పల్లి జేఎన్టీయూ ఫ్లైఓవర్ అంతా కూడా బిజీగా మారడంతో జేఎన్టీయూ ఫ్లైఓవర్ పైన ఉన్నటువంటి ట్రాఫిక్ జామ్ ఎఫెక్ట్ అంతా కూడా మన కూకట్పల్లి వైపు కనిపిస్తోంది. కూకట్పల్లి, నిజాంపేట్ మొదలుకొని మియాపూర్ అటువైపు కూడా ట్రాఫిక్ జామ్ ఉంది. ఇటు లింగంపల్లి, బిహెచ్ఎల్ నుంచి మొదలుకొని గచ్చిబౌలి వరకు కూడా ట్రాఫిక్ జామ్ ఉంది. ఇటు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామ్గూడ నుంచి రాయదుర్గం వరకు ట్రాఫిక్ జామ్. అంటే ఎంటైర్ సైబరాబాద్ ఏరియాలో ఎక్కడ చూసినా కూడా ఫుల్ టు ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది వీక్ డేస్ కాబట్టి అందరికీ కూడా ఆఫీసులు కూడా ఉంటాయి. కొన్ని ఐటీ కంపెనీల్లో హైబ్రిడ్ సిస్టమ్ ఉన్నప్పటికీ వాళ్ళకు మండే, ట్యూస్డే ఖచ్చితంగా ఆఫీసులు ఉంటాయి. సో దీంతో ఈ ఎఫెక్ట్ కూడా పడింది. సాధారణంగా వీకెండ్లో అయితే ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది, కానీ ముఖ్యంగా ఇది ట్యూస్డే కావడం, వీక్ డే కావడం, చాలామంది ఎంప్లాయీస్ అంతా 6 o'clockకే తమ డ్యూటీలు ముగించుకొని వస్తూ ఉండడంతో దీనితో ట్రాఫిక్ జామ్ మనకు ఎక్కువ స్థాయిలో కనిపిస్తుంది. రీసెంట్గానే ఈ రాయదుర్గం ఏరియాలో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా అవుతుందని చెప్పి రాయదుర్గంలో ఉన్నటువంటి యూటర్న్ పాయింట్ను కూడా క్లోజ్ చేశారు. ఎందుకంటే ఒక్కసారిగా ఫ్లోటింగ్ కూడా ఎక్కువగా పడుతుందని. మనం ఒకసారి ఈ బారికేడ్స్ని కనుక చూస్తే రాయదుర్గం సిగ్నల్లో రీసెంట్గా ఈ బారికేడ్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ ఎక్కువగా అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి యూటర్న్ పాయింట్ను అదేవిధంగా సిగ్నల్ను కూడా క్లోజ్ చేశారు. ఒకసారి మనం బ్యాక్ సైడ్ చూస్తే నానక్రామ్గూడ నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ అన్నీ కూడా రాయదుర్గం వైపు వచ్చేవి. కానీ ఇక్కడ డైవర్షన్ ఏర్పాటు చేసి, బారికేడ్స్ని ఏర్పాటు చేసి ట్రాఫిక్ని ఇటువైపుగా పంపించకుండా సిగ్నల్ను కూడా క్లోజ్ చేశారు. అయినప్పటికీ ట్రాఫిక్ జామ్ ఎంత స్థాయిలో కనిపిస్తుందో మనం చూడవచ్చు. అంటే ఒక డైవర్షన్ పాయింట్ని ఏర్పాటు చేసినా కూడా ఎక్కడ ట్రాఫిక్ కంట్రోల్ అయ్యే పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు. ముఖ్యంగా ఇటు నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి రాయదుర్గం రావాలంటేనే వాహనదారులు భయపడేటటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సాధారణంగానే ఈ రూట్లో ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. దీనికి తోడు ఎంత డైవర్షన్ పాయింట్ ఏర్పాటు చేసి ఆల్మోస్ట్ రాయదుర్గం సిగ్నల్ను క్లోజ్ చేసినా కూడా మనకు ట్రాఫిక్ భీకరంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఏరియాలో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ జామ్ అయితే మనకు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇదంతా క్లియర్ అవ్వడానికి మరొక 2 hours టైం పట్టే అవకాశం అయితే ఉంది. సాధారణంగా 6 to 9 మధ్య ట్రాఫిక్ జామ్కు తోడు ఈరోజు ఉన్నటువంటి పెట్రోల్ జామ్ల వద్ద నెలకొన్నటువంటి రద్దీ కారణం, మరోవైపు ఇక్కడ రాయదుర్గంలో నెలకొన్నటువంటి ట్రాఫిక్ తోడు మొత్తంగా సైబరాబాద్ ఏరియా అంతా జామ్ అయిపోయింది. స్వాతి. రైట్ రవి, అది ప్రస్తుతం రాయదుర్గం నుంచి అప్డేట్స్ చూసాం. అక్కడ ట్రాఫిక్ క్లియర్ కావడానికి సుమారు 2 గంటల అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది. ఇక రోడ్ నెంబర్ 3 దగ్గర మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో ఉన్నారు. అక్కడ ట్రాఫిక్ పరిస్థితి ఏంటి అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ.